ఫ్రెండ్స్, ఇప్పుడే అందిన వార్త. ఇండియా ప్రధానిగా రాహుల్ గాంధీ, తీవ్ర దుఃఖంలో నరేంద్ర మోదీ. ఈరోజు ఈ వీడియోలో దీనికి సంబంధించిన పూర్తి సమగ్రమైన సమాచారం గురించి తెలుసుకుందాం. ఎవరైనా మన ఛానల్ని మొట్టమొదటిసారిగా చూస్తున్నట్లయితే చూసిన వెంటనే లైక్ చేయండి, అదేవిధంగా షేర్ చేయండి, అదేవిధంగా కామెంట్ చేయండి, అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్లో పెట్టండి. తద్వారా ప్రభుత్వం నుంచి వచ్చే ముఖ్యమైన సమాచారం నోటిఫికేషన్ రూపంలో రావడం అనేది జరుగుతుంది. ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోని వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం. ఆంధ్రప్రదేశ్ అదేవిధంగా బీహార్, ఈ రెండు రాష్ట్రాల బీజేపీ సీట్లు ఇవన్నీ కలిపి కేంద్ర ప్రభుత్వం అధికారాన్ని చేజిక్కించుకున్న సంగతి తెలిసింది. 2024 సార్వత్రిక ఎన్నికల్లో నరేంద్ర మోదీ తన విజయగాథను ముందుకు కొనసాగిస్తారనుకున్న వేళ 243 సీట్లకి పరిమితమైన నరేంద్ర మోదీ గారు టీడీపీ ప్లస్ జేడీయూతో కూటమితో అధికారాన్ని చేజిక్కించుకున్న సంగతి తెలిసిందే. అయితే దీనిపైన మల్లికార్జున ఖర్గే గారు, రాహుల్ గాంధీ గారు తీవ్ర ఆరోపణలు చేయడం జరిగింది. ఈ ఆగస్టు నెలలో బీజేపీ ప్రభుత్వం కూలిపోతుంది. దాని తర్వాత ఇండియా కూటమి ప్రధానిగా రాహుల్ గాంధీ ఎన్నుకుంటారు. అతనే పీఎం అయ్యే అవకాశం కూడా ఉంది. నరేంద్ర మోదీ రోజులు దగ్గర పడ్డాయి అని కూడా తీవ్రంగా విమర్శలు చేయడం అయితే జరిగింది. అయితే దీనిపైన బీజేపీ మాత్రం కొట్టిపడేసింది. మళ్లీ 2029 నుంచి 34 వరకు కూడా నరేంద్ర మోదీనే ప్రధానిగా ఉంటాడని కూడా పేర్కొనడం అయితే జరిగింది. అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో ఆసరా పెన్షన్ల పంపిణీ ప్రక్రియ ప్రారంభం కాబోతున్నట్లు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారు పేర్కొనడం అయితే జరిగింది. మరింత ముఖ్యమైన సమాచారం కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.